మే 7 చరిత్రలో ఈరోజు విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి. భారతీయ విప్లవకారుడు అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ వారు 1924 మే 7వ తేదీన చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. 1922 నుండి 1924 వరకు సాగిన రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించినందుకు సీతారామరాజు ప్రసిద్ధి చెందారు. 1882లో మద్రాస్ ఫారెస్ట్ యాక్టును బ్రిటిష్ వారు ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం స్థానిక గిరిజనులు అడవికి వెళ్లకుండా నిషేధించారు. బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ఈ చర్య పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఏమీ చేయలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో సీతారామరాజు ఆ ప్రజలను వెంట తీసుకుని బ్రిటిష్ వారిపై తిరుగుబాటు ప్రారంభించాడు. 1922లో మొదలైన ఈ పోరాటాన్ని రంప తిరుగుబాటు అని పిలిచేవారు. సీతారామరాజు ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధానికి నాయకత్వం వహించారు. కానీ 1924 మే 7న బ్రిటిష్ సైన్యం చింతపల్లి అడవుల్లో సీతారామరాజును చుట్టుముట్టింది. సీతారామరాజుని పట్టుకుని సమీపంలోని కొయ్యూరు గ్రామానికి తరలించింది. ఇక్కడ అతనిని ఒక చెట్టుకు కట్టివేసి ఆయన ప్రజల ముందే కాల్చి చంపారు. అల్లూరి సీతారామరాజు గెరిల్లా వ్యూహాలకి బ్రిటిష్ వారు కూడా ఆశ్చర్యపోయేవారు. ఆయనకు మన్యం వీరుడు అని పేరు వచ్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 2022 జూలై 4న ఆంధ్రప్రదేశ్లో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. ప్రపంచ ప్రఖ్యాత కవి, సాహితీవేత్త, తత్వవేత్త, భారతీయ సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహీత అయిన గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కోలకత్తాలో 1861 మే 7వ తేదీన జన్మించారు. భారత జాతీయ గీతం జనగణమన, బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లా రవీంద్రనాథ్ ఠాగూర్ అద్భుత స్వరకల్పనలు. ఆయన తన జీవితకాలంలో 2200 కంటే ఎక్కువ పాటలను కంపోజ్ చేశారు. ఠాగూర్ రాసిన చిన్న కథ 16 సంవత్సరాల వయసులో ప్రచురించబడింది. ఠాగూర్ తన రచన గీతాంజలికి గాను నోబెల్ అందుకున్నారు. ఇది మొదట బెంగాలీలో వ్రాయబడింది. ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయుడు. 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ పాఠశాలను స్థాపించారు. ఇక్కడ చెట్ల కింద తరగతులు నిర్వహించేవారు. సాంప్రదాయ గురుశిష్య విధానాన్ని అనుసరించారు. ఆ తర్వాత ఇక్కడ విశ్వభారతి యూనివర్సిటీని స్థాపించారు. నేడు దీనికి 2 క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి శాంతినికేతన్లో, మరొకటి శ్రీనికేతన్లో. శ్రీనికేతన్ వ్యవసాయం, వయోజన విద్య, గ్రామాలు, కుటీర పరిశ్రమలు, హస్తకళలపై దృష్టి సారిస్తుంది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఉన్న శాంతినికేతన్ సెప్టెంబర్ 2023లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ 1941లో ఆగస్టు 7వ తేదీన కోల్కతాలోని జోరాసాంకో మ్యాన్షన్లో మరణించారు. ఆయన బాల్యం ఇక్కడే గడిచింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ స్థాపన. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BROని 1960 మే 7న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రధాన రహదారి నిర్మాణ సంస్థ. BRO స్థాపించడంలో ప్రధాన లక్ష్యం దేశ సరిహద్దులను సురక్షితం చేయడం, ఉత్తర ఈశాన్య మారుమూల ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం. BRO భారతదేశంలోని 21 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్, శ్రీలంక వంటి స్నేహపూర్వక దేశాల్లో కూడా పనిచేస్తుంది. BRO సరిహద్దు ప్రాంతాల్లో భారత సాయుధ దళాల సహకారంతో పనిచేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ లొంగుబాటు. 1945 మే 7వ తేదీన రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ బేషరతుగా లొంగిపోయింది. జర్మన్ నియంత హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత జర్మనీ ఈ పత్రాలపై సంతకం చేసింది. ఈ నిర్ణయం మే 8 నుండి అమలులోకి వచ్చింది. 1939 నుండి 45 వరకు రెండవ ప్రపంచ యుద్ధంలో 6 కోట్ల మందికి పైగా మరణించారు. అదే సమయంలో యుద్ధం ముగియడంతో 2 నియంతలు అడాల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలినీ మరణించారు. హిట్లర్ నాయకత్వంలో నాజీ జర్మనీ 1939 సెప్టెంబర్ 1న పోలాండ్పై దాడి చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధం 1945 సెప్టెంబర్ 2న ముగిసింది. యునైటెడ్ స్టేట్స్ హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు వేసిన తర్వాత జపాన్ అధికారికంగా లొంగిపోయింది. తిరిగి లభించిన ది స్క్రీమ్ పెయింటింగ్. మే 7, 1994లో నార్వేజియన్ చిత్రకారుడు ఎడ్వర్డ్ మంచు వేసిన ప్రసిద్ధ పెయింటింగ్ ది స్క్రీమ్. ఇది దొంగిలించబడిన దాదాపు 3 నెలల తర్వాత ఓస్లోలోని నేషనల్ మ్యూజియంలో తిరిగి రాబట్టారు. ఈ పెయింటింగ్ 1994 ఫిబ్రవరి 2వ తేదీన దొంగిలించబడింది. ఆ రోజుల్లో నార్వేలో వింటర్ ఒలింపిక్స్ నిర్వహించబడ్డాయి. దీని కారణంగా వింటర్ ఒలింపిక్స్లో భద్రతా సిబ్బంది అంతా బిజీగా ఉన్నారు. దొంగలకు దొంగతనానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది?
ఫిబ్రవరి 12న ఓస్లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లోకి ప్రవేశించిన ఇద్దరు దొంగలు అద్దాలు పగలగొట్టి ది స్క్రీమ్ పెయింటింగ్ని దొంగిలించి పరారయ్యారు. దొంగలు తమ పనిని కేవలం 50 సెకండ్లలో పూర్తి చేశారు. అదే సమయంలో దొంగలు ఓ నోట్ని కూడా వదిలేశారు. ఆ నోట్లో ఇలా రాసింది: చెత్త భద్రతా వ్యవస్థకు చాలా ధన్యవాదాలు.